ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశంలో అదే ఉత్కంఠ కొనసాగుతోంది. తుది నిర్ణయాన్ని సభ్యులంతా అధినేత చంద్రబాబుకే వదిలేశారు. 2004 నుంచి 2014 వరకు పార్టీ కోసం పోరాడిన వారికి ఎమ్మెల్సీల్లో ప్రాధాన్యం కల్పించాలని చంద్రబాబును నేతలు కోరారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఉదయం జరిగిన పొలిట్ బ్యూరో కీలక సమావేశంలో 17 అంశాలపై చర్చించారు. పాత కొత్త కలయికతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. లోకేష్ను మండలికి పంపాలని పొలిట్ బ్యూరోలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చేసిన ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపైన పొలిట్ బ్యూరో భేటీలో చర్చ జరిగింది. అన్ని కార్పొరేషన్లలోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకువస్తున్నామన్న అంశాన్ని అధినేత చంద్రబాబు వెల్లడించారు. 10 లక్షల ఇళ్ల నిర్మాణం జరుపుతున్న విషయాన్ని భేటీలో సీఎం ప్రస్తావించినట్టు తెలిసింది. ప్రత్యేక విత్తన చట్టం రూపకల్పన, అనాథలు, వీధి బాలలకు ఆశ్రయం కల్పిస్తూ త్వరలో ప్రత్యేక పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో తెలుగువారిపై దాడిని పొలిట్ బ్యూరో ఖండించింది. తెలుగువారి రక్షణ కోసం అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. మార్చి 2 ఉదయం 11:25 కొత్త శాసనసభ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అంశాల మీద పాలిట్ బ్యూరో చర్చించడం జరిగింది. ఆర్థిక పరిస్థితులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నా మరి ఏ విధంగా వినూత్నంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో ఒకసారి పూర్తిగా మననం చేసుకున్నాం. 2019 నాటికి మరి 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించడం జరిగింది. మరి అమెరికాలో భారతీయులకు, ప్రవాస భారతీయులకు లేదా ప్రవాసాంధ్రులకి పూర్తి రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి తగిన ఒత్తిడి తీసుకురావాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఎల్లుండి లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ ఎమ్మెల్సీలు, లోకల్ బాడీస్. దానికి మేమందరం కలిసి బాబు గారితో కొంత చర్చించిన తర్వాత ఫైనల్ డెసిషన్ అంతిమంగా జాతీయ పార్టీ అధ్యక్షుడికి వదిలిపెట్టాం. ఈరోజు నైట్ లోపల స్థానిక సంస్థలు కానివ్వండి, మళ్ళీ 1-2 రోజుల్లో ఎమ్మెల్యే కోటాల్లో కానివ్వండి అభ్యర్థుల ఎంపిక ప్రకటించడం జరుగుతుంది. లోకేష్ గారికి ఎమ్మెల్సీగా వస్తున్నారు. లోకేష్ గారు శాసన మండలిలోకి ప్రవేశిస్తున్నారు. నిరుద్యోగ భృతి వాళ్ళు దాని మీద కూడా ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారు పాలిట్ బ్యూరో తీసుకున్నారు. త్వరలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని కార్పొరేషన్స్లో మొదటి దశలో అన్ని కార్పొరేషన్స్లో ఎన్టీఆర్ క్యాంటీన్స్ మొదలు పెట్టడం జరుగుతుంది.